రండి. సో ఈరోజు మేము ఫస్ట్ టైం ఆలు కర్రీ డిఫరెంట్ స్టైల్లో చేసాం. సో ఎలా చేసామో చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, దాని తర్వాతకి తాలింపు గింజలు పచ్చిమిర్చిలు వేసుకొని ఒకసారి మనం కలిపేసుకున్న తర్వాతకి అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం సేపు దాన్ని వేసిన తర్వాతకి దాంట్లో ఇప్పుడు ఆలు సన్నగా కట్ చేసుకున్నాం. ఆ ఆలు దీంట్లో వేసేసుకోవాలి. రియల్గా ఈ ఆలు కట్ చేయడానికి చాలా టైం పట్టింది, కాకపోతే డిఫరెంట్ స్టైల్ అన్నాం కాబట్టి తప్పదు, టైం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ టైం అయినా బాగా వచ్చింది. సో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అది పింక్ సాల్ట్, మేము పింక్ సాల్టే బాగా యూజ్ చేస్తాం, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత. మేమైతే స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ యూజ్ చేసాం. సో అది మీ చాయిస్. తర్వాత కొంచెం ధనియాలు పౌడర్ అది. అండ్ మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఆప్షనల్ అనమాట, మేము వేసుకోలేదు, బట్ వేసుకోవచ్చు, చాయిస్. కర్రీ అయితే లిటరల్గా చాలా బాగుంది. అవును, చాలా బాగుంది కర్రీ. అయితే ఎలా వస్తుందా అని అనుకున్నాం, కానీ చాలా మంచిగా వచ్చేసింది కర్రీ మాత్రం. మంచిగా తినేసాం. సో ఇప్పుడైతే కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం, బాగుంటుంది. కొత్తిమీరతో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఉంచుతాం. సో వావ్, సూపర్, మంచిగా ఉంది తెలుసా కర్రీ. చూడడానికి కలర్ఫుల్గా అనిపించింది, మంచిగా తినేసినాం. అసలు సూపర్ ఉంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో us on YouTube. Thanks for watching.